నమస్తే. పశ్చిమ బెంగాల్‌లో జరిగినటువంటి ట్రైనీ డాక్టర్ పైన అత్యాచారం పైన మరి బీజేపీ శ్రేణులంతా బగ్గుమంటా ఉన్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం విఫలమైపోయింది. అక్కడ బాధితురాలికి న్యాయం చేయడంలో అన్నటువంటి అంశం పైన ఈరోజు మాజీ ఎంపీ, బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు బూర నరసయ్య గౌడ్ గారు ఆరోపిస్తా ఉన్నారు. దీనిపైన మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఈరోజు జరిగినటువంటి ఏదైతే అత్యాచారం ఘటనకు సంబంధించినటువంటి అంశంలో డాక్టర్లందరూ కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక పక్కన దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నటువంటి సందర్భం. దీంట్లో బీజేపీ స్టాండ్ ఏంటి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంపై? బీజేపీ స్టాండ్ అనేది కేవలం ఒక రాజకీయ కారణంతో కాకుండా బీజేపీ అనేది వెస్ట్ బెంగాల్లో అరాచక శక్తులు అనేది రాజ్యం వెళ్తుంది. గతంలో ఎన్నికల సమయంలో మీరు చూశారు, కళ్ళారా చూసాం ఎంత తీవ్రమైనటువంటి హింసాయుత సంఘటన జరుగుతుంది. సందేశ్కలి అనే గ్రామంలో ఎన్నికల తర్వాత అత్యాచారం చేసేసి బంగ్లాదేశ్ పారిపోయిన టీఎంసీ నాయకుల ఉదాంతం మనం చూసాం. ఇలాంటి కోకర్లలో జరుగుతున్నాయి. ఈ అరాచక పాలనకు ప్రధాన కారణం కేవలం రాజకీయాల కొరకు, కేవలం ఓటు బ్యాంకు కొరకు, ఒక వర్గానికి ఓటు బ్యాంకు కొరకు చొరబాటుల్ని ఆహ్వానిస్తూ బంగ్లాదేశ్లో ఈరోజు ఏమవుతుంది మీకు తెలుసు కదా. బంగ్లాదేశ్ పరిస్థితిలో ముందు వెస్ట్ బెంగాల్లో వస్తాయి. వెస్ట్ బెంగాల్లో వస్తే అది భారతదేశాన్ని కూడా చుట్టుకుంటుంది. అందుకని మా భయం ఈరోజు ఇది వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి సంబంధించిన అంశమే కాదు, యావత్ భారతదేశానికి భద్రతకు సంబంధించి ఖచ్చితంగా వెంటనే దీని మీద ప్రభుత్వం ఎట్లాగో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు. ఈ యొక్క దోషుల్ని త్వరగా శిక్షించాలని మొదగా ఒక డాక్టర్గా నా యొక్క డిమాండు. తర్వాత సమగ్రంగా ఒక చట్టం, కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చి అన్ని రాష్ట్రాలు అమలు చేసే విధంగా డాక్టర్లకు బాధ్యతతో పాటు భద్రత కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వాలకు ఉండేటట్లు చూడాలని మా యొక్క డిమాండ్. ఒక పక్కన ఆమెను రేప్ చేసి చంపేయాలన్నటువంటి ముందుగా కొన్ని వార్తలు వచ్చినాయి. దాని తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి అని ఏదో ఉన్నటువంటి ఇష్యూను డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం, దీన్ని ఎట్లా చూస్తారు? అదే కదా, మొదలు వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటంటే నీకు బిడ్డ ఆత్మహత్య చేసుకుంది. ఎంత ఘోరం చెప్పండి. ఒక గ్యాంగ్ రేప్ అయి మీకు ప్రిలిమినరీ రిపోర్ట్స్ మీకు వస్తున్నాయి కదా, మాకు వస్తున్నాయి. గ్యాంగ్ రేప్ అయి అత్యాచారం చేస్తే అంటే అది కవరప్ చేసినట్టే కదా. సీసీ ఫుటేజ్ లేదు, కవరప్ చేసినట్టే కదా. మొదట ఒక్కడే ఉన్నాడని స్టేట్ గవర్నమెంట్ ఒక్కానించడం కవరప్ చేయడానికి ప్రయత్నమే కదా. వీటన్నిటికీ అమ్మాయి గతంలో హాస్పిటల్లో జరుగుతున్నటువంటి అక్రమాలు, ఇల్లీగల్ ఆర్గన్ డొనేషన్ ఇవన్నీ జరుగుతున్నాయని ఏదో లేపిందని వార్తలు వస్తున్నాయి, అది కూడా కరెక్టే కదా. దీన్ని బట్టి ఇది ఒక అరాచకం అనేది వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది. నేను కేవలం ఒక పార్టీ తరఫున మాట్లాడతాను. ఒక భారతీయుడిగా ఐఎమ్ వరీడ్ అబౌట్ మై కంట్రీ, ఐఎమ్ వరీడ్ అబౌట్ మై పీపుల్. నిజంగా అక్కడ బంగ్లాదేశ్లో ఓటు బ్యాంక్ కొరకు ఈరోజు చొరబాటుదాన్ని ఆహ్వానించి ఈరోజు ఎన్నికలు గెలవటానికి వాళ్ళు ఎలాంటి అరాచకాలు చేసినా కూడా గాంధీ మూడు కోతుల్లాగా ఉండటం అనేది యాజ్ ఏ ఇండియన్ నేను టాలరేట్ చేయలేను, మా ప్రభుత్వం కూడా టాలరేట్ చేయొద్దని మా యొక్క విజ్ఞప్తి. పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు తెరలేపడం జరిగింది. ముఖ్యంగా మీ బీజేపీ పార్టీకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఆయన గవర్నర్గా, వాళ్ళ కొడుకుని కేంద్ర మంత్రిగా కలుపుకోబోతా ఉన్నారు. ఆ చర్చలు కూడా ఇప్పటికే ఢిల్లీ వేదికగా జరిగినాయి అని చెప్పేసి ఆ వ్యాఖ్యలు నిజంగా మీరు రాష్ట్ర స్థాయి నేతలు నిజంగా వస్తే మీరు ఏమైనా ఆహ్వానిస్తూ ఉన్నారా కేసీఆర్ని? గతంలోనే నేను చెప్పాను, ఎవరు చెప్ప ముందుకు నాకు తెలిసినంత వరకు బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ కలవదు. ఆ సంబంధించినటువంటి ఎలాంటి చర్చ ఎక్కడ లేదు. నెంబర్ 2, నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు అదే నిజమే అనుకుందాం, ఆహ్వానిస్తాం. రేపు బీజేపీ ప్రభుత్వం వస్తుంది కదా రాష్ట్రంలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు కదా, అంతే కదా. 38 + 8 + 14 మరి ముఖ్యమంత్రి ఏ పార్టీ నుంచి ఉండాలని కోరుకుంటున్నారు ఎవరు? అరే ఒక రాజకీయ పార్టీగా ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఆహ్వానిస్తాం కదా, అందరు తప్పేముంది. ఇదేమన్నా మడిగట్టుకొని ఎవరు రాకూడదని నో ఎంట్రీ బోర్డు పెట్టుకున్న పార్టీ కాదు కదా. ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ. ఎవరైనా వస్తాము సబ్కే సాత్ సబ్కా వికాస్. మీరే బీజేపీ పార్టీ నేతలే చెప్పిండ్రు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేసేది ఏంటంటే
ఇప్పుడు రానున్నటువంటి రోజుల్లో బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటైతే ఉన్నాయన్నటువంటి కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ఎన్నికల్లో ప్రచారం చేసింది. దాంట్లో భాగంగా మీరు కొన్ని సీట్లను కూడా కోల్పోవాల్సి వచ్చిందన్నటువంటి విమర్శలు మీ బీజేపీ పార్టీ వాళ్ళే చెప్పిండ్రు. ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్కి అనేక రకాలైనటువంటి అవినీతి మరకలు అడ్డుకున్నటువంటి దశలో ఒకవేళ కనుక బీజేపీ పార్టీలోకి కేసీఆర్ వచ్చినట్టు అయితే ఉంటే దీంతో బీజేపీ పార్టీ డ్యామేజ్ అవుతుంది కదా అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. ఒకటి చెప్పనా, ఈ కళ్ళబుల్లి మాటలు ఎందుకు? ఇప్పుడు కావాల్సింది ఎన్నికలు లేవు, అసెంబ్లీ లేవు, పార్లమెంట్ లేవు, లోకల్ బాడీస్ ఎవరో చేస్తారు, లోకల్ ఇష్యూస్ అది ఉంటుంది. ఇక్కడ ఇది ఏంటంటే డెలివరీ చేయలేనప్పుడు డైవర్ట్ చేస్తారు. స్టాండర్డ్ ఫార్ములా పాలిటిక్స్. ఇప్పుడు రైతు బంధు ఇవ్వలే, జనము అడుగుతారు. రైతు రుణమాఫీ ఉంది, 50% కూడా కాలే, జనం తీస్తారు. ప్రతి మహిళకు 2500 ఇవ్వాలి, జనం అడుగుతారు. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇవ్వాలి, రేపు మళ్ళీ పంటకు 500 బోనస్ అడుగుతారు. ఇవన్నీ డైవర్ట్ చేసే ప్రయత్నం. కానీ ఒకటి మాత్రం, వచ్చే ప్రభుత్వం బీజేపీ వస్తుంది రాష్ట్రంలో, అండ్ కేంద్రంలో అత్యధిక సీట్లతో బీజేపీ వస్తుంది. మరో పక్కన బీజేపీ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుని మార్పు ఉంటుందని చెప్పేసి అంటా ఉన్నారు. ఆ బరిలో బుర్రనరసయ్య గౌడ్ ఉండబోతా ఉన్నారు, ఎందుకంటే బీసీలకు ప్రయారిటీ ఇస్తానని చెప్పేసి అంటా ఉన్నటువంటిది. మీరు ఉండరా ఆ వరుసలో? ప్రభుత్వం పార్టీ ఏ బాధ్యత ఇస్తే తీసుకుంటాం, అదేం లేదు కదా. ఒకటి మాత్రం, నేను బీజేపీ పార్టీలకు వచ్చిందే విత్ సింగిల్ మోటో, బీజేపీ పార్టీని రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నది, ప్రగతి భవన్లో బీజేపీ కూర్చోవాలని. సో అందుకొరకు అందులో ఏ బాధ్యత ఇచ్చినా చేస్తాం, అంటే చాలా గ్రాండ్గా కూడా చేయగలరు. బీజేపీ బుర్రనరసయ్య గౌడ్ హిడెన్ ట్రెజర్. అంటే బీసీలకు ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరుకుంటా ఉన్నారు ఈసారి. అరే నన్ను బీసీకి ఎందుకు ప్రయత్నం చేస్తావు, పర్మిట్ చేస్తావా? నువ్వు ఓసీలను పట్టుకొని నువ్వు ఓసీల నాయకుడు అన్నావు కదా. నేను అన్ని యావత్ ఏబిసిడి నాయకుడిని, అన్ని పార్టీ క్యాస్ట్లకు నాయకుడిని, ఎందుకు నన్ను ఒక్క బీసీకే పరిమితం చేస్తావు? ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఓన్లీ ఓసీ నాయకుడా? చెప్పరా? కాదు కదా. అంటే రెడ్డిలకు ఇంతకుముందు ఇచ్చింది కాబట్టి ఈసారి బీసీలకు ఏమైనా ఇస్తారా బీజేపీ పార్టీ? అట్లాంటిది ఏమైనా స్ట్రాటజీ నడుస్తూ ఉందా? అట్లాంటి ఏమైనా చర్చలు ఏమైనా? డెఫినెట్లీ ఉన్నది. అందులో దాపరకి ఏముంది? వచ్చే బీసీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే గతంలో బీసీ ముఖ్యమంత్రి అవుతాడని సాక్షాత్ ప్రధానమంత్రి చేసిండు కదా. బీసీలకు పెద్దపీట వేయాలని బీజేపీ పార్టీ యొక్క ఎజెండా కదా, అందులో తప్పే ఉంది. బట్ బీసీ అయినంత మాత్రాన్ని కేవలం ఒక బీసీకి ఒక బీసీలో పుట్టడం వల్ల, ఆ నాయకుడు బీసీ సమాజం వచ్చటం వల్ల కేవలం ఆ వర్గానికి పరిమితం కాదు, యావత్ తెలంగాణకు సీఎం అవుతాడు, బీజేపీ సీఎం అవుతాడు.